యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకొనుచుండగా, యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడియున్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది, అది వారి హృదయములనిడి పలకల మీదను చెక్కబడియున్నది, మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడియున్నది. పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ నిధులన్నిటిని, నీ బలిపీఠమును దోపుడు సొమ్ముగా నేనప్పగించుచున్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడవగుదువు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును, నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనము, మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము, ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడనున్నది, దాని రానిమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు. ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసియున్నది, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. నాకు అధైర్యము పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము. నన్ను దిగులుపడనీయక వారిని దిగులుపడనిమ్ము. వారి మీదికి ఆపద్దినము రప్పించుము. రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయము. యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు, నీవు వెళ్లి యూదారాజులు వచ్చుచూ పోవుచూ నుండు జనుల గుమ్మమునను, యెరూషలేము గుమ్మములన్నిటిను నిలిచి జనులలో దీని ప్రకటన చేయము. యూదారాజులారా, యూదావారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయములో జాగ్రత్తపడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి. ఏ పనియూ చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవిని బెట్టకపోయిరి. వినకుండను బాధ నొందకుండను మొండికి తిరిగిరి. మరియు యెహోవా
ఈ మాట సెలవిచ్చెను. మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియూ చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నించి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని పోకుండిన ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యూదావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకొని యూదా పట్టణములలో నుండియు యెరూషలేము ప్రాంతములలో నుండియు బెన్యామీను దేశములో నుండియు మైదానపు దేశములో నుండియు మన్యములో నుండియు దక్షిణ దేశములో నుండియు వచ్చెదరు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నించి ఆ దినమున బరువులు మోసికొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను. అది యెరూషలేము నగరులను కాల్చివేయును. దానిని ఆర్పుటకు ఎవరికినీ సాధ్యము కాకపోవును. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. యెహోవా నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పనిచేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేసెను. అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాని పెళ్లగింతుననియు విరగగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చిగాని రాజ్యమును గూర్చిగాని నేను చెప్పియుండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చిగాని రాజ్యమును గూర్చిగాని నేను చెప్పియుండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నీవు వెళ్లి యూదావారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను. మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందుము. మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందురు. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అన్యజనులను అడిగి తెలుసుకొనిడి. ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినెనా? ఇశ్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యము చేసియున్నది. లెబానోను పొలములోని బండమీద హిమముండుట మానునా? దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానునా? అయితే నా ప్రజలు నన్ను మరచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు. మెరక చేయబడని దారిలో తాము నడువవలెని పురాతన మార్గములైన త్రోవలలో తమను తాము తొట్టిల్ల చేసుకొనుచున్నారు. వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసుకొనియున్నారు. దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును. తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువుల ఎదుట నిలువకుండా వారిని నేను చెదరగొట్టెదను. వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును. అప్పుడు జనులు, ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు.
వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండిరి. యెహోవా, నా మొర్ర నాలకించుము, నాతో వాదించు వారి మాటను వినుము. వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రవ్వియున్నారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాటలాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. వారి కుమారులను క్షేమమునకు అప్పగింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము. వారి భార్యలు పిల్లలు లేనివారై విధవరాండ్రగుదురుగాక. వారి పురుషులు మరణహతులగుదురుగాక. వారి యవ్వనులు యుద్ధములో ఖడ్గము చేత హతులగుదురుగాక. నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యి త్రవ్విరి, నా కాళ్లకు ఉరులనొగ్గిరి. వారి మీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడునుగాక. యెహోవా, నాకు మరణము రావలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసేయున్నది. వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనీయకుము. నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకుము. వారు నీ సన్నిధిని తొట్టిల్లుదురుగాక. నీకు కోపము పుట్టు కాలమున వారికి తగిన పని చేయుము. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్లి కుమ్మరి చేయు మంటి కూజాను కొని జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెన్హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము. నీవిట్లనుము, యూదారాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, దాని సమాచారము వినువారందరికీ చెవులు గింగురుమనునంత కీడును నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవుచున్నాను. ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసియున్నారు. వారైనను వారి తండ్రులైనను యూదారాజులైనను ఎరుగని అన్యదేవతలకు దానిలో దూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నేను విధింపనిదియు సెలవీయనదియు నా మనసునకు తోచనిదియు నైన ఆచారము నాచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, రాబోవు దినములలో ఈ స్థలము హత్య లోయ అనబడును గాని తోఫెతు అని అయినను బెన్హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయ వెదకువారి చేతను వారిని కూలజేసి ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళేబరములను ఇచ్చి ఈ స్థలములోనే యూదావారి ఆలోచనను యెరూషలేము వారి ఆలోచనను నేను వ్యర్థము చేసెదను. ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుమలన్నిటినీ చూచి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసెదను. వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసెదను. తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయు ముట్టడిని బట్టియు దానివలన కలిగిన ఇబ్బందిని బట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును. ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నీవు ఆ కూజాను పొగలగొట్టి వారితో ఇలాగనవలెను, సైన్యములకధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మరలా బాగుచేయనసఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగులగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగులగొట్టబోవుచున్నాను. తోఫెతులో పాతిపెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు. యెహోవా వాక్కు ఇదే. ఈ పట్టణమును తోఫెతు వంటి స్థలముగా నేను చేయుదును. ఈ స్థలమునకును దాని నివాసులకును నేనాలాగున చేయుదును. యెరూషలేము ఇండ్లును యూదారాజుల నగరులను ఆ తోఫెతు స్థలము వలెనే అపవిత్రములగును. ఏ ఇండ్ల మీద ఆకాశ సమూహమను దేవతలకు ధూపము వేయుదురో
లేక అన్యదేవతలకు పానార్పణములనర్పించుదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును. ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫెతులో నుండి ఇర్మియా వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఇలాగు చెప్పెను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగియున్నారు గనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదికిని దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదికిని రప్పించుచున్నాను. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమను కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తునీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనైయున్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఎవడైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీయు ఎరగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. మనమీ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వీటితో తృప్తి పొందియుందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునయ్యున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడయ్యున్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమేన్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయు వారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో
ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.